ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాటపట్టారు. గత 3 నెలలుగా A1 కాంట్రాక్టు సంస్థ శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో తిరుపతి రుయా హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది నిరసన చేపట్టారు. పీఎఫ్ నిధుల్ని సైతం జమ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో CITU ఆధ్వర్యంలో రుయా సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. త్వరలోనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వెనక్కు తగ్గారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ కావచ్చు, ఇటు తిరుపతి రుయా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యంలో CITU ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి రుయా హాస్పిటల్లో తమ యొక్క నిరసనను బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి రుయా హాస్పిటల్ ఆవరణలో ఈ యొక్క శానిటేషన్ సిబ్బందితో పాటు CITU నేతలు కలిసి తమ యొక్క నిరసన బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన 5 నెలలుగా ఈ యొక్క జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి, PF డబ్బులు తినేస్తూ కార్మికుల కష్టాలను దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు CITU నేతలు వారి పక్షాన్ని నిలబడి న్యాయం చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా చూస్తుంటే PF డబ్బులు కూడా తినేస్తూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యని ఏమాత్రం పరిష్కరించలేదు. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని పోయాం. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు ఒక క్రిమినల్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఈ పేద కార్మికుల్ని ఈ రకంగా వేధించడం ఏ రకంగా న్యాయమో మాకు అర్థం కావడం లేదు. జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తూ ఉంటాడు. వాడి కాంట్రాక్టర్ రద్దు చేయరు, కొత్త వాళ్ళు రారు, కొత్త వాళ్ళకి ఇవ్వరు. ఇదేందో మాకు అర్థం కాదు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఎక్స్టెండ్ చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఆఖరికి PF తినేసినటువంటి ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టకుండా ఎందుకు ఈ రకమైనటువంటి పద్ధతి అనుసరిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. దురదృష్టకరం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటి పట్ల రాష్ట్రం అంతా ఉన్నాడు. ఈ కాంట్రాక్టర్ ఈ రకమైనటువంటి పద్ధతి ఏందో మాకు అర్థం కావడం లేదు. అక్కడేమో రద్దు చేసామంటారు, ఇక్కడేమో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఆయన ఈ సమస్యను చాలాసార్లు CITU వాళ్ళు తీసుకొచ్చారంటున్నారు, ఏమైంది సార్? పేమెంట్ అనేది రెగ్యులర్గా జరగటం లేదన్నది మా దృష్టిలోకి వచ్చింది. అది వారికి కూడా తెలియజేశాం. చాలాసార్లు కూడా వారికి చెప్పడం జరిగింది. వారి రిప్రజెంటేటివ్స్ని విజయవాడ నుంచి, అలాగే ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్ కూడా ఎన్నోసార్లు మేము ఈ వర్కర్స్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పడం కూడా జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా ఈ దృష్టిని తీసుకొచ్చాము, DME గారు కూడా చెప్పాము. కాకపోతే ఏంటంటే ఈ సమస్యలు పరిష్కరించడానికి శాలరీస్ పడలేదు కాబట్టి తొందరగా వాళ్ళ బకాయిలన్నీ చెల్లించమని కూడా నిన్నటి నుంచి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. తప్పకుండా ఈ శాలరీస్ అనేది తప్పకుండా చెల్లించడానికి చర్యలు తీసుకుంటాము. అలాగే వాళ్ళకున్న డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ బకాయిలన్నీ తీరిన తర్వాతనే వాటికి చెల్లించడం జరుగుతుంది. అవన్నీ కూడా డిపాజిట్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్టు ఒకవేళ ఎండ్ అయినా కూడా ఈ EPF, PPF, ESI కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా వర్కర్స్కి వచ్చేటట్టుగా చూసే బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా మేము దాన్ని చేస్తాం అనుకుంటున్నాం. సిబ్బంది A1 కాంట్రాక్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బిల్లులన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో వారందరికీ కూడా సమస్య పరిష్కారం దిశగా కొత్త కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ యొక్క సమస్య పరిష్కారం దిశగానే ప్రభుత్వం దృష్టికి తాము తీసుకువెళ్తామని చెప్పేసి తిరుపతి రుయా సూపరింటెండెంట్ రవిప్రభు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.